ఎంత బ్రాడ్ నెక్ అయినా కానీ జారిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కటింగ్ని నేర్చుకోండి. జస్ట్ నేను ఎక్కడ చేశాను, ఇది ఇక్కడ జరిపాను, ఇది ఇక్కడ నుండి పైకి. ఆల్రెడీ మనం ఇక్కడ బ్రాడ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, సో ఇంకా ఒక టిప్ ఏంటంటే, షోల్డర్ అయినా కానీ మాకు షోల్డర్ డ్రాప్ అవుతుంది అనుకుంటే ఇక్కడ కొంచెం ఒక 2 పాయింట్స్ అంటే ఈ ఖర్చుకి మిడిల్ నుంచి ఈ పై వరకు ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ నుండి కూడా ఒక లైన్ ఈ విధంగా గీసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు ఇందులోనే నేను చూపిస్తాను మీకు. వేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం 2.25 వేసుకున్నాం, అలాగే మనం ఈ మెయిన్ క్లాత్ పైన వేసుకునేటప్పుడు 3 ఇంచెస్ కూడా సెట్ అవుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఇట్లా 3 లైన్స్, ఈ విధంగా 3 లైన్స్ ఇలా కొట్టేసుకొని, ఇది ఖర్చు లైను, మెయిన్ కటింగ్ లైను, ఇది ఖర్చుకు, అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ లైన్ ఈ విధంగా గీసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్లో కూడా తేడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుందాం. వీళ్ళ బ్లౌజ్ కరెక్ట్ కదా, ఇక్కడ మనకు ఖర్చు వస్తుంది, రైట్, ఇక్కడ మనకు ఇక్కడి వరకు కుట్టు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగో దాటు పెడితే చూడండి, ఇలా దాటు తీసుకుంటే మనకు ఎంతో కొంత ఇలా కిందికైతే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పట్టేసుకుంటే ఎంత తేడా వచ్చింది చూడండి. ఈ తేడా ఉన్నది మనం కటింగ్ చేస్తే ఇక్కడ వచ్చే ముడతలు అనేటివి రాకుండా మనకు సైడ్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా. సో ఇలా మనం కరెక్ట్గా దాటి పెట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇది కట్ చేయలేదు అనుకోండి, ఇది కొంచెం కిందికి పోతుంది. ఆ కిందికి పోయి ఏదైతే ఇది ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్, ఇక్కడ ఇలా ఫోల్డింగ్స్ వస్తుంటాయి. ఇలా మనం వేసుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ అవుతుంది కదా చంక కింద, ఇదంతా ఇలా ఫోల్డింగ్స్ వస్తాయి. సో మనం కట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఎక్కడెక్కడ మనకు ఎక్కువగా ఉంది అక్కడెక్కడ తక్కువ చేసుకుంటూ నీట్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో ఎవరికైనా అర్థం కాకుంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మరి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. నేను ఫుల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి అండ్ లైక్ కూడా ఇవ్వండి. చూడండి, ఇక్కడి వరకు నేను కటింగ్ చేశాను. ఇక్కడి వరకు కటింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలి అంటే, మనము ఇది 2.25 పెట్టుకున్నాము. మనం మెయిన్ క్లాత్ పైన పరిచి కుట్టుకునేటప్పుడు ఎంతో కొంత దూరం అయితే పోతూ ఉంటుంది. సో అలా దూరం పోకుండా ఉండాలంటే బిగినర్స్కి ఈ కటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కరెక్ట్గా ఎలా ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనేది అయితే నేను చెప్పాను. చూసారు కదా ఎలా ఉంది. ఈ విధంగా మనము ఎక్కడ కూడా జారిపోకుండా మనము మెయిన్ క్లాత్ పైన వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ కటింగ్ అయితే వస్తుంది. మనం టోటల్గా కుట్టేసుకున్న